హాయ్ ఎవ్రీవన్. సో, లాస్ట్ 4 డేస్‌లో అసల ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏం ప్రిపేర్ అవ్వాలి? అంటే ఆహ్, ఇది ఇద్ ఫర్ 2 టైప్ ఆఫ్ పీపుల్. ఫస్ట్‌లీ ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటే గనక. సెకండ్‌లీ ఆల్రెడీ మీరు ఏదో చేశారు. బట్ ఈ లాస్ట్ 4 డేస్‌లో కొంచెం స్ట్రెస్, పానిక్ అనేది ఉంటది కదా! సో, వాళ్ళకి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళకి ప్రతిసారి నేను చెప్పేదేంటంటే, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఆర్ ద బెస్ట్ రిసోర్సెస్. బుక్స్ అవసరం లేదు. సెపరేట్ ఏదో ఆన్‌లైన్‌లో దొరికేవి అవి ఏమీ అవసరం లేదు. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అన్ని టైప్ ఆఫ్ క్వెషన్స్ అన్నీ సాల్వ్ చేయండి. లాస్ట్ 5 ఇయర్స్ అట్‌లీస్ట్. అంటే 5 ఇయర్స్ ఎందుకంటున్నానంటే, ఎందుకంటే మీకు ఒక్కొక్క లైక్ లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో అయితే మీకు షిఫ్ట్స్ కూడా ఉన్నాయి. అంటే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్. సో, దానివల్ల క్వెషన్ పేపర్స్ కూడా ఉన్నాయి ఎక్కువ. సో, దట్స్ వై లాస్ట్ 5 ఇయర్స్ ఆర్ ఇనఫ్ ఒకవేళ మీరు అవన్నీ చేసేస్తే గనక. అండ్ దానివల్ల మీకు అన్ని క్వెషన్స్ అనేవి ఐడియా వస్తాయి. అవి చేస్తున్నప్పుడు మీకు కొన్ని టాపిక్స్ అనేవి రావు. ఆ టాపిక్స్‌కి కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. యూట్యూబ్‌లో బోలెడు ఛానెల్స్ ఉన్నాయి యూట్యూబ్‌లో ఆల్రెడీ. మీరు పర్టిక్యులర్‌గా టీఎస్, ఐసెట్‌వే వెతకాలని ఏం రూల్ లేదు. జస్ట్ నార్మల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ వర్క్ ఉన్నదనుకోండి. సెర్చ్ చేయండి యూట్యూబ్‌లో టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ అండర్‌స్టాండింగ్ ఇన్ వన్ షాట్ అంటే ఒకేసారి మొత్తం క్లియర్ ఎక్స్‌ప్లనేషన్. సో, అలాంటి వీడియోస్ చూడండి. బికాజ్ దానివల్ల మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ వాచింగ్ లాట్ ఆఫ్ వీడియోస్ అండ్ నాట్ ప్రాక్టీసింగ్. సో, చాలామంది ఏం చేస్తారంటే, నేను దీనికి ముందు కూడా ఇంకో వీడియోలో కూడా చెప్పాను ఇదే. సో, ఈ లాస్ట్ 4, 5 డేస్ లేదా 3, 4 డేస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ చాలా యూట్యూబ్ ఛానెల్స్ అవి చూడడానికి, దానికి, వీటికి అని వేస్ట్ చేసుకోకండి టైం. ఎందుకంటే ఎగ్జామ్‌లో మీరు చూస్తే నాలెడ్జ్ వచ్చేంత సరిపోదు. స్పీడ్ ఇంపార్టెంట్. సాల్వ్ చేసే విధానం ఇంపార్టెంట్. థింకింగ్ ఇంపార్టెంట్. చూస్తున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. కాకపోతే అక్కడ సాల్వ్ చేసినప్పుడు మీ కెపాసిటీ అనేది బయటపడుతుంది. సో, దట్స్ వై సాల్వ్ మోర్ అండ్ వాచ్ లెస్. ఎక్కువ టైం స్పెండ్ చేయకండి జస్ట్ వీడియోస్ చూడడానికి. ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి స్పెండ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, మీ వీక్ ఏరియాస్, మీ స్ట్రాంగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయండి. ఒకవేళ ఇప్పటికీ కూడా కొంతమంది ఐడెంటిఫై చేయలేదనుకోండి, ప్లీజ్ ఐడెంటిఫై. ఏంటి మీ వీకర్ ఏరియా? ఏంటి మీ స్ట్రాంగర్ ఏరియా? అంటే ఏంటి మీ స్ట్రాంగర్ సెక్షన్? ఏంటి మీ వీకర్ సెక్షన్? కొంతమంది మ్యాథ్స్‌లో కొంతమంది స్ట్రాంగ్ ఉండొచ్చు. సో, వాళ్ళకి మ్యాథ్స్ అనేది స్ట్రాంగ్ సెక్షన్. సో, అలాగా మీదేంటి? అండ్ ఆ సెక్షన్‌లో మళ్ళీ ఏంటి మీ ఇంపార్టెంట్ టాపిక్స్, లైక్ ఏంటి మీ స్ట్రాంగ్ టాపిక్స్? ఏంటి మీ వీకర్ టాపిక్స్? కొంతమందికి కమ్యూనికేషన్ ఎబిలిటీలో ఆహ్, కొంతమంది కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి అవ్వడం వల్ల వాళ్ళకి బిజినెస్ టర్మినాలజీ అనేది ఈజీ అనమాట. సో, అలా కొంతమందికి అది టఫ్ అనిపిస్తుంది. సో, వాట్ ఆర్ యువర్ వీక్ ఏరియాస్? వాట్ ఆర్ యువర్ స్ట్రాంగ్ ఏరియాస్ ఇన్ ఈచ్ సెక్షన్? అదండి ఐడెంటిఫై చేసుకోండి. దాన్ని బట్టి టైం అనేది డివైడ్ చేసుకోండి. అండ్ మీరు టైం డివైడ్ చేసుకున్న ఆ స్ట్రాటజీస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ టైమర్ పెట్టుకొని సాల్వ్ చేసినప్పుడు ఆ స్ట్రాటజీస్ అనేవి యూజ్ చేయండి. ఆ స్ట్రాటజీస్ అనేవి మీ బట్టి ఉంటాయి. ఆల్రెడీ నేను దీని మీద వీడియో కూడా చేశాను. అంటే ఫస్ట్ ఏ సెక్షన్ అటెంప్ట్ చేయాలి, ఫస్ట్ ఎంత టైం పెట్టాలి ఒక్కొక్క సెక్షన్‌కి, ఇవన్నీ. సో, యూ కెన్ వాచ్ దట్ వీడియో. సో, అందులో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు మీకు జస్ట్ 3, 4 డేస్ ఉన్నాయి. సో, ఇక్కడ మీరు ఎంత సాల్వ్ చేస్తే అంత మంచిది. రోజుకి మీరు 2 ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ సాల్వ్ చేసినా కూడా పర్వాలేదు. ఎందుకంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నట్టు కదా! అండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాక్ పేపర్ మీద, ఒక్కొక్క ప్రీవియస్ ఇయర్ పేపర్ మీద ఒక్కొక్క స్ట్రాటజీ యూజ్ చేయండి. అంటే అనలిటికల్‌కి 55 మినిట్స్ పెట్టుకొని, మ్యాథ్స్‌కి 55 మినిట్స్ పెట్టుకొని, కమ్యూనికేషన్ ఎబిలిటీకి 35 మినిట్స్ పెట్టుకొని అలాగా. సో, అలాగ చూసుకొని మీకు మీరు ఏది ఎక్కువ సరిపోతున్నది, ఏది తక్కువ సరిపోతున్నది, ఏంటి, ఏ క్వెషన్స్ మీకు ఎక్కువ టైం పడుతున్నది, మీ వీక్ పాయింట్ ఏంటి? కొంతమంది వీక్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఒక క్వెషన్ నుంచి వేరే క్వెషన్‌కి ఆహ్, మూవ్ ఆన్ అవ్వడానికి టైం తీసుకుంటారు. ఎందుకంటే ఒక్కో క్వెషన్ ఒక్కొక్కసారి రాదు. అనలిటికల్‌లో కూడా క్వెషన్ చూడడానికి చాలా ఈజీగా ఉంటది. కాకపోతే అది ఆన్సర్ వచ్చేస్తుంది అనిపిస్తది గానీ ఆన్సర్ రాదు. సో, థాట్స్ వై వి వేస్ట్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ థాట్ క్వెషన్. సో, అలాంటప్పుడు నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళడానికి చాలామంది ఎక్కువ టైం తీసుకుంటారు. సో, అది మీ వీక్ ఏరియానా? లేకపోతే సిల్లీ మిస్టేక్స్ మీ వీకర్ ఏరియానా? లేకపోతే ఆ క్వెషన్ ఉన్నదొకటి, మీరు చదివిందొకటి. అది మీరు తర్వాత తెలుసుకున్నారు. సో, అది మీ వీకర్ ఏరియా. సో, ఏంటి మీ వీక్ పాయింట్స్? దేనివల్ల మీ మార్క్స్ అనేవి ఎక్కువ పోతున్నాయి? లేదా దేనివల్ల మీ టైం అనేది ఎక్కువ పోతున్నది? సో, అవన్నీ మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఈ 3-4 డేస్‌లో. ఎందుకంటే దాన్ని బట్టి మీరు ఎగ్జామ్స్‌లో ఆ మిస్టేక్స్ అనేవి రిపీట్ చేయకుండా ఉంటారు. ఓకే. అండ్
అట్లీస్ట్ ఒక్కసారైనా ఫర్ ష్యూర్ కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో ఆ మాక్ టెస్ట్ అనేది, అంటే ఒఫీషియల్ మాక్ టెస్ట్ ఎలా ఇవ్వాలో ఆల్రెడీ నేను వీడియో చేశాను, అంటే టీఎస్ఐ సెట్ ఒఫీషియల్ వెబ్సైట్లో. అదొకసారి మీ ల్యాప్టాప్లో లేదా కంప్యూటర్లో ఓపెన్ చేసుకుని అది ఎలా పనిచేస్తున్నది, ఏ బటన్ ఏం నొక్కాలి, ఏ కలర్ వస్తే ఇది మీనింగ్, ఏ కలర్ వస్తే ఇది మీనింగ్ అని చెప్పి అర్థం చేసుకోండి క్లియర్గా. ఎందుకంటే ఈ చిన్న చిన్నవి, ఈ చిన్న చిన్న టిప్స్ వల్ల మీకు టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, టీఎస్ఐ సెట్ అనేది టైం బేస్డ్ ఎగ్జామ్. పక్క వాళ్ళకి అంతే వచ్చు, మీ అంతే, మీకు అంతే వచ్చు, కానీ వాళ్ళకి మీకు డిఫరెన్స్ టైంలోనే వస్తుంది, మీకు కొంచెం ఎక్కువ టైం వస్తుంది అంతే టిప్స్ వల్ల. సో దట్స్ ఇట్, జస్ట్ ట్రై టు సీ ఎలా పనిచేస్తున్నారు అవన్నీ, ఎందుకంటే ఎగ్జామ్లో అప్పుడు వెళ్ళిన తర్వాత మీకు అక్కడ డిఫికల్ట్గా అనిపించదు. దాట్స్ వన్ మోర్ థింగ్. అండ్ ఓకే, ఫార్ములాస్. ఈ 4-5 డేస్లో ఫార్ములాస్ అనేవి ఏంటి, ఏ ఫార్ములాస్ చదువుకోవాలి, జామెట్రీ ఎస్పెషలీ. నేను మ్యాథమెటికల్ వీడియో ఆల్రెడీ చేశాను, సో అందులో కూడా నేను మళ్ళీ ఇదే చెప్తున్నాను. జామెట్రీలో ఫార్ములాస్ చాలా ఎక్కువ ఉంటాయి, అవి అట్లీస్ట్ ఫార్ములాస్ చదువుకుని వెళ్ళండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, లైక్ ఏమంటారు, 1 second. Yeah, so arithmetic, like I'm not editing the video, I'm just pausing and recording because editing and the time ledo, so that's why. And arithmetic and statistics are the most important ones in mathematical ability. అది పక్కా ఈ 3-4 డేస్లో ఒకవేళ మీరు చదవలేదు అనుకోండి, ఇంకా అది అట్లీస్ట్ ఈ 3-4 డేస్లో అది చదువుకోండి, ఎందుకంటే అది స్కోరింగ్ అట్ ద సేమ్ టైం అది ఈజీ. దానికి మీరు ఎక్కువ ఫార్ములాస్ కూడా అంత అవసరం లేదు, కానీ అట్లీస్ట్ కాన్సెప్ట్ అనేది కొంచెం అర్థం అట్లీస్ట్ తెలిసి ఉండాలి. ఓకే. అండ్ ఫర్ ష్యూర్ ఎగ్జామ్ అంటే మీరు టైం డివైడ్ చేసుకున్నప్పుడు లాస్ట్లో 10 minutes అనేవి ఎక్స్ట్రా పెట్టుకోండి. నేను అప్పుడు కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాను. ఆ 10 minutes అనేది వెరీ ఇంపార్టెంట్. 20 minutes పెట్టుకున్నా తప్పులేదు. సో 10 కానీ 15 కానీ 20 కానీ మీ ఇష్టం ఎంత పెట్టుకుంటారో. అంటే టైం డివైడ్ చేసుకుంటారు కదా ఒక్కొక్క సెక్షన్కి, కమ్యూనికేషన్కి ఎంత, మ్యాథ్స్కి ఎంత, అవంతా అయిపోయిన తర్వాత కూడా లాస్ట్లో ఎక్స్ట్రా 10-20 minutes పెట్టుకోండి. ఓకే. అండ్ ఎగ్జామ్కి ముందు ఫార్ములాస్ అన్ని చదువుకుని వెళ్ళండి. సో ప్రిపేర్ అవుతున్నప్పుడే అన్నీ ఒక షీట్లో కానీ ఒక బుక్లో కానీ అన్నీ రాసుకోండి. ఈ 3-4 డేస్లోనే మీరు చేసినంత, దీన్ని బట్టే మీ ర్యాంక్ డిపెండ్ అవుతుంది. సో ప్లీజ్ పుట్ మోర్ హార్డ్ వర్క్. జస్ట్ ఈ 3-4 డేస్ బట్టే కదా మీ ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఎంత వీలైతే అంత ఎఫర్ట్స్ పెట్టండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలామంది ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు కదా, సో ఇలాగే ఎక్కువ వీడియోస్ చూసేస్తారు, అంటే ఎక్కువ మనం డేటా కలెక్షన్స్ చేసేసుకుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ బుక్స్ చదవాలని చెప్పి ఒక వీడియో చూస్తారు, అది ఒక 20 minutes ఉంటుంది. మళ్ళీ ఏ యూట్యూబ్ ఛానల్ చూడాలని చెప్పి ఒక వీడియో చూస్తారు, దానికి ఒక 20 minutes. సో ఇలా మీకున్న ఒక 3-4 days టైంని ఎక్కువ మెటీరియల్ కలెక్షన్ కానీ రిసోర్స్ కలెక్షన్స్ కానీ వేస్ట్ చేసుకోకండి. ఉన్న దాంతో ఎంత చేయగలుగుతున్నారో అంత చేయండి, అంతేగాని అంటే టిప్స్, ట్రిక్స్ లేదా టెక్నిక్స్, స్ట్రాటజీస్ ఇవన్నీ చూడండి, బట్ అంతేగాని ఎక్కువ టైం స్పెండ్ చేయకండి మరీ ఎక్కువగా. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, మీరు వీడియోస్ చూస్తున్నప్పుడు మాత్రమే మీకు బాగా మోటివేటెడ్గా అనిపిస్తుంది, కానీ అది అయిపోయిన తర్వాత మీకు టైర్డ్గా ఫీల్ అయ్యి ఇంక సర్లే ఇప్పుడు చేయొద్దులే అనిపిస్తుంది. సో దాట్స్ వై డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వాచింగ్ సో మెనీ మెటీరియల్ కలెక్షన్ వీడియోస్, లేదా ఈ బుక్ వాడండి, ఈ బుక్ చదవండి, అవన్నీ వద్దు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్కే అవసరం లేదు దీనికి. లాస్ట్ ఇయర్ పేపర్స్ చాలు. అట్లీస్ట్ ఈ 3-4 డేస్లో లాస్ట్ ఇయర్ పేపర్స్ మాత్రమే చేయండి, నా సజెషన్. ఎందుకంటే నేనైతే అదే చేశాను. బుక్స్ ఆర్ నాట్ నీడెడ్. అండ్ యా, సో జస్ట్ ఐడెంటిఫై యువర్ వీకర్ ఏరియాస్. ఎంత సాల్వ్ చేయగలిగితే అంత మంచిది, ఎన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ చేయగలిగితే అంత మంచిది మీకే. అండ్ దట్స్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్లాలో, ఏమేంటి 1 day ముందు ఏం చేయాలో దాని మీద కూడా వీడియో చేస్తాను, సో డోంట్ వరీ. అండ్ చాలామందికి డౌట్స్ కూడా ఉన్నాయి, అంటే ఏమేమి తీసుకెళ్ళాలి, లైక్ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళాలా ఇవన్నీ. సో ఐ విల్ మేక్ అ వీడియో ఆన్ దాట్ యాజ్ వెల్. బట్ రైట్ నౌ ఏం టెన్షన్ లేకుండా జస్ట్ ప్రిపేర్, ఫోకస్ ఆన్ గెటింగ్ గుడ్ ర్యాంక్, గెటింగ్ గుడ్ మార్క్స్. మాక్ టెస్ట్లో ఎంత వస్తున్నాయి అసలు మీకు మార్క్స్, అవన్నీ ఐడెంటిఫై చేసుకోండి. ఎక్కడ పెంచుకోవచ్చు, ఎక్కడ అంటే ఎక్కడ పెంచుకోవచ్చు అంతే. సో దాట్స్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ యూ కెన్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.